ఇప్పుడు కేటీఆర్ అంటే ఇక రాజ్యం వస్తుంది నేను మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అని కలగంటాను. మరి ఆయన దీంతో కనీసం మర్యాద అన్న దక్కుతుంది పార్టీలా అంటే మర్యాద అయితే దక్కుతలేదు. పార్టీ మర్యాదే తప్ప దానికి ప్రాణం వచ్చేదైతే లేదు. దానికి పార్టీకి ప్రాణం వచ్చేదైతే లేదు. ఎందుకంటే యువతరం వల్ల లేదు లేదు అంటే దారి చూసుకోక తప్పదుగా. అంటే కంపన్సేషన్ అనేది వస్తుంది ఆయనకు, తప్పనిసరి అనేది నెట్కొస్తుంది. ఎవడైనా రాజకీయ నాయకుడు, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు అనేక సంవత్సరాలు జగ్జీవన్ రాము అందరికంటే ఎక్కువ జగ్జీవన్ రామ్ అనేది ఆయనే కాంగ్రెస్ పార్టీలో సెకండ్ పొజిషన్లో ఈయన కూడా సెకండ్ పొజిషన్ ఉన్నాడు కదా, ఆర్థిక మంత్రి, దాని తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి, మొట్టమొదటి ఇరిగేషన్ మంత్రి. ఈ మంత్రి పదవులను అయితే ఎప్పటికి ఉన్నాడు కదా అంటాను. ఉన్నాడు. జనతా పార్టీ వచ్చినప్పుడు జగ్జీవన్ రామ్ ఏం చేసాడు? జగ్జీవన్ రామ్ ఆయన చిన్న ఓ పార్టీ పెట్టుకొని ఏదో కాంగ్రెస్, దాని పేరు కూడా ఏదో కాంగ్రెస్ పెట్టుకున్నాడు, వేరే పార్టీ పెట్టుకొని జగ్జీవన్ రామ్ మళ్ళీ ఆయన భూమికను పోషించాడు కదా.